రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. చదువుతున్న విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లకుండా ప్రభుత్వం చీకటి జీవో ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ అన్నారు. రాష్ట్రంలో స్కూళ్లలో చాలా సమస్యలతో విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. ఆ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్దామంటే ప్రభుత్వం స్కూల్ ఆవరణలోకి ఎవరిని బయట వ్యక్తులను వెళ్లకూడదని రాత్రికి రాత్రి జీవో జారీ చేసింది. స్కూల్ సవ్యంగా ఉంటే మేమెందుకు వెళ్తాం? మంచినీటి సమస్యలు అలాగే బల్లాలు బెంచీల సమస్యలతో విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. ఆ సమస్యను పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వీటి మీద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టాలి. వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివిస్తే ఆ సమస్యలు వారికి తెలుస్తాయని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొడ్డపల్లి హేమంత్ కుమార్, అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. గత నెల 28వ తారీఖు నుంచి ఒక 4 రోజులు హాస్టల్ వాట్ అనే కార్యక్రమం వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున అయితే చేసామండి. ఆ హాస్టల్ వాట్ కార్యక్రమం చేసి 1వ తారీఖున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని, అయ్యా మా యొక్క నియోజకవర్గంలో లేదా మా జిల్లాల్లో మన రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి, విద్యార్థి విభాగం తరఫున మేము ఇలా స్కూల్స్ హాస్టల్స్ విజిట్ చేసాం, అవి కొంచెం క్లియర్ చేయండి అని ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చాం. ఇచ్చిన రోజు రాత్రే అదే 1వ తారీఖున ఇదే కూటమి ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేస్తూ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఏమని, జీవో నెంబర్ 30/67/2025. ఎటువంటి బయట వ్యక్తి కానీ ఎటువంటి విద్యా సంఘాలు కానీ స్కూల్స్కి కానీ హాస్టల్స్కి కానీ వెళ్ళకూడదు, గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్కి వెళ్ళకూడదు అనే ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఏదో అడుగుతా ఉన్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జైల్లో ఉన్న ఖైదీలు కలవడానికి అవకాశం ఉంది కానీ స్కూల్లో ఉన్న విద్యార్థులు కలవడానికి మాకు ఎందుకు అవకాశం కల్పించలేదు? మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? అంటే ఏంటి, మీ విద్యాలయాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయా? మీ స్కూల్స్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని మీ స్కూల్స్ రన్ చేస్తున్నారా? ఇంకేమైనా రన్ చేస్తున్నారా? స్కూల్స్లో గంజాయి తిరుగుతూ ఉంది, స్కూల్స్లో స్టూడెంట్స్ రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, స్కూల్స్లో వాష్రూమ్స్ బాగాలేదు, ఇన్ని సమస్యలు ఉన్నా మీ ఆ సమస్యలు బయటికి తీసుకురావడానికి మేము ట్రై చేస్తూ ఉంటే మీరు వాటిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. అంటే మమ్మల్ని ఆపలేక ఒక చీకటి జీవోలు ఇచ్చి మమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, మీ పిల్లల్ని స్కూల్స్ చదివించి చూడకూడదా ఒకసారి? అప్పుడు ఇలాంటి జీవోలు ఇవ్వండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు లేదంటే మీ లోకల్ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ఈ స్కూల్స్ని విజిట్ చేసి వాటిలో సమస్యలు బయట పెడితే మేమెందుకు తిరుగుతాం, మేమెందుకు ఆ స్కూల్స్కి వెళ్తాం? మాకంత అవసరం ఏముంది? కానీ మీరు అవి ఏమీ చేయకుండా మీరు మూవీ ప్రమోషన్లు చేసుకున్నంత బిజీగా ఉంటారు కానీ స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఉన్న సమస్యలు పట్టించుకునేంత టైం అయితే మీకు లేదు. సో మేము వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, తక్షణమే ఈ జీవోని అయితే రద్దు చేయాలి. ఈ జీవోని రద్దు చేయలేని ఎడల అన్ని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు ఖచ్చితంగా చేస్తాము. ఖచ్చితంగా మళ్ళీ స్కూల్స్ని విజిట్ ఒక నెల రోజులు గడువు అయితే మొన్న 1వ తారీఖునే నెల రోజులు గడువు మీకు ఇస్తున్నాం, అన్ని సమస్యలు పూర్తి చేయాలి, అన్ని సమస్యలు తీర్చాలి అనే ఉద్దేశంతో మొన్న 1వ తారీఖున లెటర్ ఇచ్చాం. ఆ సమస్యలన్నీ తీర్చితే ఓకే, తీర్చలేని పెద్ద ఎత్తున మళ్ళీ వచ్చే నెలలో ఉద్యమాలు అయితే వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున చేస్తాం. జై హింద్, జై జగన్.